నమస్కారం. నెల్లూరు ప్రజలకి. నా పేరు డాక్టర్ మానస. పొగతోటలో మానస డెంటల్ కేర్ అనే క్లినిక్ నడుపుతున్నాను. ఈరోజు పిల్లల పాల పళ్ళ గురించి కొన్ని విషయాలు చెప్దామని అనుకుంటున్నాను. పిల్లలకి పుట్టిన తర్వాత 6 నెలల నుంచి 7 నెలల లోపల చిన్నవి ముందు వరుసలో 2 పళ్ళు వస్తాయి. లేదంటే పై వరుసలో అయినా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ 6 నెలల నుంచి 7 నెలల లోపల మొదటి వచ్చే పళ్ళని ఫస్ట్ టీత్ అంటారనమాట. 6 నెలల నుంచి మొదలయ్యి 2 ఏళ్ళ లోపల దగ్గరగా 20 పళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. అందరూ అనుకుంటారు పాల పళ్ళే కదా, వాటి వల్ల ఏంటి యూస్, పుచ్చిపోతే ఒరిజినల్ పళ్ళు అంటే పెద్ద పళ్ళు వస్తాయి, తర్వాత పళ్ళు వస్తాయి అనుకుంటుంటారు. కానీ అది చాలా తప్పు. చాలా వరకు అవగాహన లేకపోవడం వల్లే ఈ పాల పళ్ళు అనేవి పుచ్చిపోయి తర్వాత వచ్చే పళ్ళు వరుసలో రాక ఎన్నో ఇబ్బందులకు గురవుతుంటారన్నమాట. పాల పళ్ళు ఎందుకు ముఖ్యం అంటే, పిల్లలకి 10వ నెల నుంచి 12వ నెల వచ్చేసరికి మనం ఆహారం ఇస్తుంటాం. అన్నము, పప్పు లాంటివి. అవి కనీసం నమిలి తినడానికి దంతాలు అనేది చాలా ముఖ్యం. అవే కానీ పుచ్చిపోయి ఉంటే ఎలా నమిలి తినగలుగుతారు? దానివల్ల వాళ్ళకేంటంటే అరుగుదల లేక, నమిలి తినలేక, మింగడం అనే చాలా రకాల సమస్యలు ఉంటాయన్నమాట. కాబట్టి పాల పళ్ళు చాలా ముఖ్యం. ఇంకోటి, పాల పళ్ళు వరుసలో ఉంటే తర్వాత రాబోయే అసలు పళ్ళకి దారి లాంటివి. ఒకవేళ ఇన్కేస్ ముందు పక్కు వెనక పక్కు పన్ను ఊడిపోయింది, మనం తీసేసాం అనుకుందాం. పన్ను ఊడిపోయి తీసేయడం వల్ల చిగురు మందంగా పెరుగుతుంది. దానివల్ల ఏమవుతుంది, వెనక వచ్చే పంటికి దారి తెలియక సరైన వరుసలో రాకుండా ముందుకి వెనక్కి పొజిషన్స్ మారిపోయి వచ్చేస్తుంటాయి. దానివల్ల ముందుకి వెనక్కి రావడం అసహ్యంగా, అంటే వంకర టింకరగా పళ్ళు రావడం, ముందుకి వెనక్కి రావడం, ఆ స్మైల్ అనేది మారిపోతుంది. కాబట్టి పాల పళ్ళు చాలా ముఖ్యం. సరే, పిల్లలు ఏం ట్రీట్మెంట్ చేసుకోగలుగుతామని అడిగితే, పిల్లలకు కూడా పుచ్చుంటే ఫిల్లింగ్ పెట్టడం అంటే సిమెంట్ పెట్టడం లాంటివి, గారెలు ఉంటే క్లీనింగ్ చేసుకోవడం, ఇంకా చూస్తే రూట్ కెనాల్ క్యాప్స్ లాంటివి కూడా వేసుకోవాలన్నమాట. ఖచ్చితంగా ఈ ప్రొసీజర్స్ పిల్లల్లో ఉన్నాయి. చాలామంది అనుకుంటారు, చిన్న పిల్లలకి ఏంటి రూట్ కెనాల్ క్యాప్స్ అంటున్నారు, వాళ్ళు భరించగలుగుతారా అంటే, అవన్నీ భరించవచ్చు, చేస్తాము, బాగా ఉంటుంది కూడా. ఖచ్చితంగా చేసుకోవాల్సిన ట్రీట్మెంట్స్ ముఖ్యం. ఎప్పుడెప్పుడు చూపించాలి అంటే, పళ్ళు 6 నుంచి 7 నెలల లోపల వస్తాయి కాబట్టి అక్కడి నుంచి దంతాలకు కావాల్సిన సంరక్షణ అనేది చాలా ముఖ్యం. మొదటిది, 6 నెలల వరకు ఇప్పుడు ఉండే డాక్టర్స్ ఏం చెప్తారంటే, వేలు నోట్లో పెట్టకూడదు అంటారు. ఎప్పుడు దాకా అంటే పళ్ళు రానంత వరకే. ఒక్కసారి పన్ను కానీ రావడం మొదలెడితే ఖచ్చితంగా వేలు పెట్టి చూడాలి. బ్రషింగ్, వీటి కోసమే, పిల్లల కోసమే బ్రషెస్ వస్తాయి. ఇంకా టూత్పేస్ట్ అంటారా, ఫ్లూరైడ్, నాన్ ఫ్లూరైడ్ లాంటి టూత్పేస్ట్, కిడ్స్ టూత్పేస్ట్లు వస్తుంటాయి. ఎక్కడెక్కడ పళ్ళు ఉన్నాయో అక్కడ వరకు బ్రష్ చేస్తే చాలు. రెండోది, ప్రతి 6 నెలలకు ఒకసారి డెంటల్ క్లినిక్ వచ్చి చెకప్ చేయించుకోవడం చాలా అవసరం. ఎంతోమందికి తెలియదు ఈ విషయం. ఏమనుకుంటే పాల పళ్ళు ఊడిపోయి ఒరిజినల్ పళ్ళు వస్తాయి కదా, ఏముంది దాంట్లో, విరిగిపోయినా పర్వాలేదు అని. కానీ అలా తప్పు. ఖచ్చితంగా 6 నెలలకు ఒకసారి క్లినిక్కి రావాలి. పుచ్చులుంటే పుచ్చులు పెట్టించుకోవాలి, క్లీన్ చేయించుకోవాలి. 6వ నెల నుంచి 2 ఏళ్ల లోపల 20 పళ్ళు వచ్చే అవకాశం ఉంటాయి. 20 పళ్ళు వచ్చున్నాయో లేదో కూడా చూసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. రెండోది, ఒరిజినల్ పళ్ళు ఎప్పుడు వస్తాయని అనుకుందాం. ఒరిజినల్ పళ్ళు 6 ఏళ్ల నుంచి 7 ఏళ్ల లోపల మొదలవుతాయి. అక్కడి నుంచి 12 ఏళ్ళ నుంచి 14 ఏళ్ళ లోపల పళ్ళు వస్తూనే ఉంటాయి. ఊడిపోయి రావడం అనేవి కొన్ని జరుగుతుంటాయి. కొన్ని పళ్ళు వెనక వైపు పళ్ళు దానికంతా అయ్యే వస్తుంటాయి అన్నమాట. ఇప్పుడు ఒరిజినల్ పళ్ళు గురించి మాట్లాడుకుందాం. ఒరిజినల్ పళ్ళు 6 ఏళ్ళ నుంచి 7 ఏళ్ళకి కింద వరుసలో నుంచి ఊడడం మొదలై వస్తుంటాయి. ఈ పాల పళ్ళు కరెక్ట్ అయిన టైం కన్నా ఊడకపోతే పాల పళ్ళు ముందుకు ఇలా వెనక వరుసలోనూ అరసల పళ్ళు రావడం మొదలవుతాయి. అవి ఎలా ఉంటాయంటే చాలా అసహ్యంగా, వికారంగా ఉంటాయన్నమాట. కొన్నిసార్లు ఈ పళ్ళు ఊడని వల్ల ఒరిజినల్ పళ్ళు లోపలే ఉండిపోతాయి. సరే, ఏమవుతాయంటే, ఉండిపోయిన వల్ల పక్క పళ్ళు ఊడిపోయి ఆ స్థానంలో ఈ పళ్ళు వచ్చి కూర్చునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఇంప్రాపర్ అలైన్మెంట్ అనేది జరుగుతుంది. ఈ అలైన్మెంట్ వల్ల మొత్తం టోటల్గా మొహం ఒక ఆకారమే మారిపోతుంది. తినడము, నమలడము ఇవన్నీ చాలా కష్టం. ఇంకోటి,
ఏదో ఒకటి తిన్న ఇరుక్కోవడము, గారలు, పుచ్చులు అనేవి వస్తుంటాయి. కాబట్టి 6 ఏళ్ల నుంచి పళ్ళు ఊడిపోయి రావడం మొదలైనప్పటి నుంచి ఏమంటే కరెక్ట్‌గా ఊడుతున్నాయా లేదా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఎలా తెలుస్తదంటే ఫస్ట్ ప్రతి 6 నెలలకు ఒకసారి డెంటల్ చెకప్ చేసుకోవాలి. రెండోది ఏదైనా డౌట్ కానుంటే డాక్టర్‌కి తీసుకొస్తే మేము ఓపీజీ అనే ఒక ఎక్స్‌రే తీస్తాం. దాంట్లో కరెక్ట్ అయిన పొజిషన్స్‌లో ఉన్నాయా లేవో కూడా మేము చెప్పగలుగుతాము. ఇన్ కేస్ కొన్నిసార్లు పాల పళ్ళు పుచ్చుంటాయి కదా! ఆ పుచ్చులు కింద ఒరిజినల్ పళ్ళలో నుంచి వచ్చేటప్పుడే పుచ్చు పళ్ళుగా వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. వాటికి ఏం చేసుకోవచ్చు అంటే వాటికి సరిపడా ట్రీట్మెంట్లు కూడా మనం చేసుకునే అవకాశం ఉంది. రెండోది జ్ఞానదంతాలు. జ్ఞానదంతాలు ఎప్పుడొస్తాయి అని అడిగితే 18 ఏళ్ల వయసులో వస్తాయి. మామూలుగా జ్ఞానం అంటే అంటారు 18 ఏళ్ళకి జ్ఞానం వచ్చిందని. కానీ అది కాదు. ఆ దంతాలు ఆ ఏజ్‌లో వస్తాయి కాబట్టి వాటిని జ్ఞానదంతం అంటారు. వాటిని విజ్డమ్ టీత్ అని కూడా ఇంకోటి అంటారు. మామూలుగా మనం ఒక వర్షన్ ఉంది. ఎలా అంటే కోతుల నుంచి మనిషి వచ్చారని చెప్తుంటారు అందరూ. అది నిజమే. అలాగా మనం ఎవాల్యుయేట్ అయ్యేటప్పుడు మన ఒక దంతం ఒక సైజ్ అంటే ఈ దవడ ఒక సైజ్ కూడా పెరగడం మొదలైంది. ఆ దవడ పెరిగేటప్పుడు ఈ దంతాలనేవి కూడా మనకి ఎక్స్ట్రా రావడం జరుగుతుందన్నమాట. జరిగాయి కూడా. ఈ జ్ఞానదంతాల ఒక ప్రాముఖ్యత ఏంటంటే ఇవి సరైన వయసులో రావాలి. అంటే 18 ఏళ్ల వయసుకి నుంచి 21 ఏళ్ల వయసు లోపల రావాలి. ఇన్ కేస్ కొన్నిసార్లు రావు. ఒకవేళ వచ్చినా సగమే వస్తాయి. సగం రావు. లోపలే ఉండిపోతాయి. దీనివల్ల ఏంటి ఇబ్బందంటే ఒకటి పైన ఉండే చిగురు సగం వచ్చి సగం రాక విరిగిపోయి ఉంటుంది. దాంట్లో తిన్నవన్నీ ఇరుక్కుంటాయి ఎళ్ళి. రెండోది ఆ పన్ను సరైన వరుసలో రాలేక సైడ్‌కి ముందుకి వాలిపోయి ముందుండే సెకండ్ మోలార్ అంటాం. వాటి మీద పడి ఇబ్బందులు గురి చేస్తుందనమాట. ఇది ఎలా తెలుస్తది మనకి ఇబ్బందిగా ఉందంటే సింప్టమ్ చిగురులో ఇరుక్కోవడం, తిన్నయి కూర్చోవడం వీటి వల్ల వచ్చే ఇబ్బందులు. వీటిలో పుచ్చులు కూడా పడతాయి. అది ఎలా తెలుస్తుంది మనకి? పేషెంట్ ఒక్కోసారి చెప్తారు. ఏమని తలనొప్పి వచ్చింది, చెవు నొప్పి వచ్చింది, దవడ నొప్పి వచ్చింది, జాయింట్ నొప్పి వచ్చిందని చెప్తుంటారు. కానీ చాలామందికి తెలియని విషయం ఏంటంటే చెవు నొప్పి అని చెప్పి ఇయర్ డాక్టర్ దగ్గరికి వెళ్తారు. తలనొప్పి అని చెప్పి మైగ్రేన్ డాక్టర్ దగ్గరికి వెళ్తారు. కానీ అది తప్పు. వాళ్ళే వచ్చి కొన్నిసార్లు డెంటల్ చెకప్ పంపిస్తుంటారు. కాబట్టి ఏదైనా జ్ఞానదంతాలు అనే దగ్గర అంటే కొసాన 3rd మోలార్స్ అంటాం. రైట్, లెఫ్ట్, అప్పర్, లోవర్ 4 పళ్ళు వస్తుంటాయి. ఏదైనా పుచ్చిపోయినా ఇరుక్కో కూడా మీకు తలనొప్పి, చెవు నొప్పి ఇవన్నీ సిమ్టమ్స్ అన్నమాట. ఓకే, వీటి వల్ల ఏంటి మనకి యూస్ అంటే నిజం చెప్పాలంటే వీటి వల్ల ఏ యూసు లేదు. ఎప్పుడు యూస్ఫుల్గా ఉంటాయంటే అక్లూషన్లోకి అవి వచ్చినప్పుడు. రెండోది సెకండ్ మోలార్, ఫస్ట్ మోలార్ అనేవి అంటే ముందుండే దంతాలు మనం ఎప్పుడు రిమూవ్ చేసుకుంటాం. కొన్ని అవకాశాల్లో ట్రీట్మెంట్ చేయలేక తీసేస్తుంటాం. అప్పుడు ఈ జ్ఞానదంతాలు అనేవి మనకు పనికొస్తాయి. కొన్నిసార్లు ఈ జ్ఞానదంతాలు వాటి కూడా పనికొచ్చే అవకాశం ఉండదు. అలాంటప్పుడు ఖచ్చితంగా ఎక్స్ట్రాక్షన్ పోవాలి. ఇన్ కేస్ అవి కొన్నిసార్లు వచ్చి రాక లోపలే ఉన్నప్పుడు సర్జికల్ కటింగ్ అంటారు. అవి కూడా చేసుకొని రిమూవ్ చేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది.